జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ విషయంలో సమాజ్వాదీ పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునింది. సరే, ఆ నిర్ణయం ఏందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ఇక్కడ ఈ ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనోడైనటువంటి రాహుల్ బాబా గురించి చెప్పుకోవాలంటే మనం ముందుగా ఖచ్చితంగా 2024 పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉండాలి. మనం ఈ ఎన్నికల గురించి కొన్ని విషయాలను ఎటువంటి మొహమాటం కూడా లేకుండా మాట్లాడుకోవాలా. నిజానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకునిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ పెద్దలు సోషల్ మీడియాను సరిగ్గా అయితే ఉపయోగించుకోవాలి. పైగా మోడీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి ఎక్కడా కూడా పెద్దగా ప్రచారం అయితే చేసుకోవాలి. పైగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని బీజేపీ పెద్దలు సరిగ్గా పట్టించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో, అసలు ఎలాంటి ప్రచారం చేస్తుందో అసలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి. అంటే నాకు తెలిసి ఒక్కటే, మోడీ గారు మంచి పని చేశారు, ఆయన మంచి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఏది కరోనా టైంలో కావచ్చు, లేకపోతే దేశం డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, అలాగే రక్షణ రంగ విషయాల్లో కావచ్చు, ఒక్కటనే ఉండదు. అన్ని విషయాల్లో కూడా మోడీ గారికి మంచి పేరు వచ్చింది. ఆయన పేరుతో ఆ క్రేజ్తో అట్ట ఏమనాలే గెలిచిపోవచ్చు అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. అర్థమవుతుందా? మరోవైపున ఈ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఈ రాహుల్ గాంధీ, ఇతర సూడో సెక్యులర్ పార్టీలో పెద్ద ఎత్తున ఈ భారతీయ జనతా పార్టీ మీద విష ప్రచారం చేయడం ప్రారంభించాయి. భారతీయ జనతా పార్టీ మళ్ళీ గనక అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాదని, బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లో రద్దు చేస్తాదని, ఇకపైన దేశంలో ఎన్నికలు అనేటివి జరగకుండా బీజేపీ ఒక కొత్త జీవోని తీసుకురానుండదని, అలాగే పేద రైతుల భూములను కార్పొరేటర్లకు కట్టబెడతాదని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ అబద్ధ ప్రచారం అంతా కూడా చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి కూడా ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి నమ్మబలికినారు. ఏంది, ఈయన సాక్షాత్ ఈయన రాహుల్ గాంధీనే అంతా కూడా ఎన్ని పెద్ద పెద్ద కార్డులన్నీ కొట్టించి అంతా ఇట్టిగా చూపించింది. ఏది కుటుంబానికి ₹1,00,000 ఇస్తామని చెప్పేసి ఇచ్చారు. మరి ఇచ్చినారా అంటాలే. ఏది వీళ్ళు గెలిచిన చాట ఆడన్నా ఓయమ్మ వీళ్ళ మాటలు నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోయినారు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కాడికి పోతే ఏందే మేము గెలచలేదు కదా అని చెప్పి చేతులు ఎత్తేసారు. అట్టుంటుంది వీళ్ళ కథ అంతా కూడా. ఈ ప్రచారం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇతర సూడో సెక్యులర్ పార్టీలో సోషల్ మీడియాని అయితే గొప్పగా ఉపయోగించుకున్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీనే 1,500 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను దీనికోసం ఉపయోగించుకునేది. చూడండి, ఫలితంగా ఏంటంటే 370 సీట్లు వస్తాయనుకుంటున్న బీజేపీ కేవలం 240 సీట్ల దగ్గరనే ఆగిపోవాల్సి వచ్చింది. అంతేకాకుండా 40 సీట్లు కూడా రావనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 99 సీట్లు వచ్చినాయి. ఇక సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ పార్టీ, అలాగే డిఎంకే, ఉద్ధవ్ ఠాక్రే పార్టీలకు ఊహించినంత ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సీట్లు అయితే వచ్చినాయి. సరే, ఎలాగోలా ఈ బీజేపీ తన మిత్రపక్షాలను కలుపుకొని కేంద్రంలో 3వసారి అయితే అధికారాన్ని చేపట్టింది. అయితే అప్పటి నుంచి బీజేపీ చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడం మొదలుపెట్టింది. ఫలితంగా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవలేమో అనుకున్నటువంటి హర్యానాలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఎవరి అవసరం కూడా లేకుండానే పూర్తి మెజార్టీని అయితే సాధించింది అనమాట. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ చెప్పాలంటే రికార్డులు బద్దలు కొట్టేసింది. అలాగే ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో హిందువులు మెజార్టీగా ఉన్నటువంటి అన్ని స్థానాల్లో కూడా బీజేపీ విజయం సాధించింది అనమాట. ఒక్క జార్ఖండ్ మాత్రమే బీజేపీ చేజారిపోయింది అనమాట. ఇక ఫైనల్ గా బీహార్ ఎన్నికల విషయానికి వద్దాం. సరే, మొన్న 14వ తేదీ ఈ బీహార్ ఎన్నికల ఫలితాలు అయితే వచ్చినాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 90% స్ట్రైక్ రేట్ తో 89 స్థానాలను అయితే సంపాదించింది. అలాగే ఈ ఎన్డీఏ కూటమి రికార్డు స్థాయిలో 202 స్థానాలను సంపాదించింది అనమాట. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తం 61 స్థానాల్లో పోటీ చేసి కేవలం 6 స్థానాల్లో మాత్రమే గెలవగలిగిందనమాట. అయితే ఈ బీహార్ ఎన్నికలకు గాను రాహుల్ గాంధీ చాలా ప్రయత్నాలు చేసినాడు. మామూలుగా కాదు. ఓయమ్మ, ఈ పార్లమెంట్ ఎలక్షన్ టైంలో ఏ విధంగా అబద్ధ ప్రచారాలు చేశాడో అంతకు మించి మొన్న బీహార్ ఎలక్షన్ టైంలో చేశాడు. ఈ ఓట్ చోరీ అని, ఓటు అధికార యాత్ర అంట బీహార్ అంతటా కూడా ర్యాలీలు నిర్వహించాడు. ఇక ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నాడు. కానీ ఫలితం అయితే లేకపోయింది. ఈ బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు
ఇది ఈ మహాగఠబంధన్ కూటమి కూడా దారుణమైనటువంటి ఓటమి అయితే చవిచూడాల్సి వచ్చిందనమాట. దీంతో ఒక్కసారిగా ఈ రాహుల్ గాంధీకి ఎవరైతే వాళ్ళ ఫాలోవర్లోనో వాళ్ళ కూటమిలో ఎవరైతే పార్టీలు అంతా కూడా ఉన్నాయో వాళ్ళలో ఉన్నటువంటి కాస్తో కూస్తో పేరు ప్రఖ్యాతలు కూడా దారుణంగా పడిపోయినాయి. అట్టర్ ఫ్లాప్. రాహుల్ గాంధీ నాయకత్వం పైన ఇప్పుడు ఈ నీళ్ళు నీళ్ళు అనేవి కమ్ముకున్నాయి అనమాట. అసలు ఈ రాహుల్ గాంధీ మూలంగానే బీహార్లో మహాగఠబంధన్కు ఓటమి అనేది ఏర్పడిందని చెప్పేసి ఇండి కూటమిలోని అన్ని పార్టీలు కూడా భావిస్తున్నాయి. చూడండి, సరిగ్గా ఈ సమయంలోనే మరో 2 నెలల్లో ఈ ముంబై మహానగర కార్పొరేషన్ ఎన్నికలు అయితే జరగనున్నాయన్నమాట. వచ్చే సంవత్సరం జనవరిలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉండాలి. ఇక ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మిత్రపక్షం అలాగే ఇండి కూటమి పార్టీ అయినటువంటి సమాజ్వాదీ పార్టీ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకునింది. అదేందయ్యా అంటే ఈ ముంబై మహానగర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలవకుండా ఒంటరిగానే పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. ఈ ముంబై మహానగరంలో మొత్తం 227 కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా సమాజ్వాదీ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది అనమాట. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయడానికి ఈ శరద్ పవార్ కూడా పెద్దగా అయితే ఇంట్రెస్ట్ చూపించడంలే. అంటే ఈ ముంబై ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నదనమాట. అంటే ఈ ముంబైలో ముస్లింల జనాభా 20% దాకా ఉండాలి. దీంతో ఈ 20% ముస్లింల ఓట్ల కోసం ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ, మరో పక్క సమాజ్వాదీ పార్టీ, ఇంకో పక్క వచ్చేసి ఈ శరద్ పవార్ పార్టీలో కొట్టుకోబోతున్నాయి అన్నమాట. అంటే ఈ ముంబై ఎన్నికల్లో బీజేపీ విజయం అనేది నల్లేరు మీద నడకలాగా మారుతుందన్నమాట. అది విషయం అర్థమవుతుందా మిత్రులారా? మొత్తానికైతే ఈ రాహుల్ బాబాకు టైం అయితే అస్సలే బాగున్నట్టు కనపడ్డంలే. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి రాహుల్ బాబాతోనే కాంగ్రెస్ పార్టీ అయితే అంతమైపోయేట్టుగా ఉండాలి. అది మాత్రం ఖాయంగా కనపడుతుంది. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అది మీరు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తారా, ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేస్తారా, లేకపోతే మీ మిత్రులకు పంపిస్తారా? కనీసం ఈ వీడియో చూసిన వాళ్ళు కనీసం ఒక్కరికన్నా షేర్ చేయండి. మీకు పుణ్యం ఉంటుందా? అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పటికి కూడా మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక్కడ ఎవరైతే మన మీద వ్యతిరేకతతో మాట్లాడుతూ ఉంటారో, అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంటారో, వాళ్ళ వీడియోలు అన్నీ ఎగబడి చూస్తారు, వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు, వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. మళ్ళీ మన వాళ్ళ వల్ల ఓల్డ్ ఎదిగి మన వాళ్ళ మీదనే తిరగబడతా ఉంటారు. కానీ ఎటువంటి మొహమాటం లేకుండా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాల గురించి చెప్తా ఉంటే మనకు సరైన ఆదరణ అనేది లేదు. ఇంకేం చెప్పాలా? ఎవరితో చెప్పుకోవాలా బాధ అనేది? ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.